ఓ మీకు మాటలు వచ్చని చెప్పాలా నేను? కాదా? ఆహా, అది జ్యూస్ చేసుకొని తాగేది. ఆ విషయం అందరికి తెలుసు. నేను చెప్తా ఆగండి. సో చాలామంది మెసేజ్ చేస్తున్నారు కదా, ఆయన బాధ ఏంటో నాకు అర్థమైంది. చాలామంది మెసేజ్ చేస్తున్నారు, ఏంటి ఆ మోగ సైకిల్ ఏంటి, మీకు మాటలు రావా అని చెప్పి అంటున్నారు కదా. సో మాటలు వచ్చు, నాకు వచ్చు, మా ఆయనకు కూడా వచ్చు. సో ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. ఆయనకు మాటలు రావంటున్నారు కదా, ఇప్పుడు అమ్మో వీళ్ళని అనవసరంగా కదిలిచ్చాం కదా అని చెప్పి మీరే అనుకుంటారు. చెప్పండి, మీ ఆ వీడియోలు వెనకాల దాగిన మీ బాధ ఏంటో వాడితో చెప్పుకోండి ఒకసారి. సారీ ఫ్రెండ్స్, తప్పుగా అనుకోవద్దు ఇలా మోగ సైకిల్తో చేశానని. కానీ కామెంట్ చూస్తే అలానే పెడుతున్నారు చాలా మంది కామెంట్లు. ఏంటి మీకు మాటలు రావా, మూకి సైకిల్ ఏంటి, ఎన్ని రోజులు మాకు ఈ బాధలని అడుగుతున్నారు. సో మీకు అవి బాధలు అనిపించవచ్చు, మీకు అవి బాధలు కనిపించవచ్చు, కానీ ఆ వీడియో వెనకాల మేము పడే బాధలు మీకు తెలియదు కాబట్టి ఈ రోజు అయితే వీడియో చేస్తాను అనమాట. యాక్చువల్గా వీడియో చేసేటోళ్ళం కాదు, కాకపోతే అందరికీ క్లారిటీ ఇద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాం. సో మాకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మాకు వీడియోకి సపోర్ట్ ఎవరు లేదు. తను నేను ఇద్దరం కలిసి చేసుకోవడమే. ఫోన్ పట్టుకోవడానికి కూడా ఇబ్బంది ఉండే, ఫోన్ స్టాండ్ ఒకటి తీసుకున్నాం. సో మేము చేసే వీడియోలు ఎలా అంటే మనకు రెగ్యులర్ లైఫ్లో జరిగేటి చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్నే వీడియో రూపంలో చేస్తూ ఉంటాం. అండ్ అలానే నేను చాలా వరకు స్టోరీస్ రాస్తాను. అండ్ అలా మనకి ఇన్స్టాగ్రామ్లో చాలామంది వాళ్ళ పర్సనల్ లైఫ్లో జరిగిన బాధల్ని కూడా వాళ్ళు కామెంట్ రూపంలో మెసేజ్లు అయితే చాలామంది చేస్తూ ఉంటారు. వాటిని కొన్ని చేంజెస్ చేసి అవి మంచిగా వచ్చేటట్టు వీడియోలు అయితే చేస్తాం. ఇక్కడ మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటి, క్యారెక్టర్స్. ఎక్కువ క్యారెక్టర్ లేరు మా దగ్గర, తను నేనే. ఇప్పుడు మా మదర్ క్యారెక్టర్ అవసరం పడుతుంది నాకు. అదే వాయిస్ బయట చేయాలనుకుంటే మా మదర్ రావాల్సిందే, తన వాయిస్ కూడా మీకు వినిపించాల్సిందే. సో మాకు ఇక్కడ మదర్ క్యారెక్టర్కి మా అమ్మ ఇక్కడ మనకి అవైలబుల్ ఉండదు, పనికి వెళ్ళిపోతుంటారు. కాబట్టి మా అమ్మ ఉన్నట్టుగా ఎదురుగా మా అమ్మ మాకేదో చెప్తున్నట్టు అక్కడ మేము సబ్ టైటిల్స్ అయితే రాసేస్తాం. అలా ఈజీ కదా. సో ఒక 10 మంది క్యారెక్టర్లు కూడా మనం వాళ్ళు లేకపోయినా సరే ఇలా మేము సబ్ టైటిల్స్తో మేము మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాం. అదే మాకు మెయిన్ ప్రాబ్లం. మాకు మాటలైతే బ్రహ్మాండంగా వచ్చు, మాట్లాడడం మొదలు పెడితే ఎక్కడ దాకా మాట్లాడతాం మాకు కూడా తెలియదు, అలా మాట్లాడుతూనే ఉంటాం. అంతకుముందు వీడియో యూట్యూబ్లో స్టార్టింగ్లో మేము చాలా లైవ్లు కూడా చేసేవాళ్ళం. లైవ్ చేసి సరదాగా వీక్లీ ఒకసారి మా సబ్స్క్రైబర్స్ అందరితో సరదాగా మాట్లాడేవాళ్ళం. కానీ ఇప్పుడే కొంచెం కుదరట్లేదు. సో ఇంకో డిస్టర్బెన్స్ వచ్చేసి మాది మెయిన్ రోడ్ పక్కనే ఇల్లు. సో ఏంటంటే బాగా ట్రాఫిక్, హెవీ సౌండ్ బాగా వినిపిస్తూ ఉంటుంది. అని మేము మాటలలోపు ఏదో ఒక బండి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు అన్ని బుల్లెట్ బండు సైరన్లు ఆ సౌండ్కి మళ్ళీ చేద్దాం ఉంటాం. అలా రీటేక్లు చేసి చేసి తనకి చికాకు, నాకు చికాకు, తలకాయ నొప్పేవారు. అండ్ ఇంకోటి వచ్చేసి యూట్యూబ్లో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి షార్ట్స్కి 60 seconds డ్యూరేషన్. అన్ను తిన్నావా అనే లోపు అక్కడ 10 seconds అయిపోతుంది. ఇక మేము మొత్తం స్క్రిప్ట్ అంతా ఒకే వీడియోలో రావాలంటే అంత లెంత్ రాదు. అదే పార్ట్స్ వైజ్ చేసామనుకోండి, ఏంటి బ్రదర్ ఇంత ల్యాగ్ చేస్తున్నారు, ఏంటి ఇన్ని పార్ట్స్ చేస్తున్నారు అంటారు. ఇవన్నీ ఎందుకు, మనం మ్యూజిక్ పెట్టేసి మనం చెప్పాల్సింది ఏంటి మేము యాక్షన్ చేసుకుంటూనే అందులో మేము సబ్ టైటిల్స్ ఇస్తాం. అంతేగాని ఒకే చోట ఇక్కడ నిలబడి అలా అయితే చెయ్యం. చేసేదంతా డ్రామా అంతా మీకు అర్థమవుతుంది అనమాట. అక్కడ చేసేది సబ్ టైటిల్స్ లేకపోయినా సరే మీకు అంతా అక్కడ అర్థమైపోతుంది. మేము ఏం చెప్తున్నాం, ఏం చెప్పాలనుకుంటున్నాం, ఏం చేస్తున్నాం. చాలా కష్టపడతాం ఒక వీడియో వెనకాల, అంత సింపుల్ ఏం కాదు. సో అందుకనే ఇదంతా మాకు ఇన్ని తిప్పలండి. దానికి మీరు కొంతమంది అయితే బాగా మెసేజ్ చేస్తున్నారు పాజిటివ్గా, ఏమనంటే బ్రదర్ అంత మంచి మంచి వీడియోలు చేస్తున్నారు కదా, మీరు ఇంకా వాయిస్ పెడితే చదువు రాని వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈ సబ్ టైటిల్స్ వల్ల చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, చదువు రాని వాళ్ళకి కొంచెం అర్థం కాదు కదా అని చాలా మంది మెసేజ్ పెడుతుంటారు. ఓకే బ్రదర్, మీరు పెట్టింది మా మంచికే, కానీ ఇక్కడ మా బాధ కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి. సో ఇక ముందన్నా ట్రై చేద్దాం, మనం వాయిస్ వీడియోలో ట్రై చేద్దాం. కాకపోతే 1, 2, 3 పార్ట్లు చేద్దాం, పార్ట్స్ వీడియోలు చేద్దాం. ఓకేనా? సో అలానే ఇప్పుడు మేము తను ఏమంటుందంటే, ఏమంటే ఎట్లాగో మనం వీడియోస్ చేస్తున్నాం కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే డైలీ ఒక వీడియో అయితే పెడదాం, పోస్ట్ చేద్దాం, లాంగ్ వీడియోలు. అలా మన వీడియోలో ఏం చేస్తాం, ఏ క్యారెక్టర్ చేస్తున్నాం, ఎంత కష్టపడుతున్నాం దాని గురించి, లేకుంటే మనం ఎలా అయినా. ఇది ఒకటి ఇవాళ జ్యూస్ మిషన్ తీసుకుంది మా ఆవిడ. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, పిల్లలు ఇప్పుడు వాటర్ మిలన్ నేను తీసుకుంటే తినలేదు తను. అది మిక్సీలో జ్యూస్ పట్టేసేసి బాగా తాగేసింది శుభ్రంగా, కొంచెం పంచదార వేసి ఐస్ ముక్క వేసి పట్టేసాను. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇలా పెట్టేసి ఇలా తిప్పుకుంటూ వచ్చేస్తే ఇక్కడ నుంచి జ్యూస్ వచ్చేస్తుంది. ఇది ఏంటంటే పైన ఒక కప్ ఉంటుంది మనకి, కింద ఒక గ్లాస్ ఉంటుంది, కడిగింది వాష్ చేసింది అనమాట పక్కన ఉంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్ గురించి కూడా, ప్రోడక్ట్స్ కాదు ఇది, మనం జరిగేది పిల్లలకి ఎలా అయితే ఇష్టపడతారో, ఎలా వాళ్ళకి ఇష్టంగా చేసి పెడితే తింటూ ఉంటారు అనేది దాని గురించి కూడా చెప్తా ఉంటాను. నెక్స్ట్ ఇంకేంటి ఏదో చెప్పాలన్నావు?
ప్లీజ్ ఇన్స్టాగ్రామ్లో మమ్మల్ని ఫాలో చేస్తున్నారు. మా వీడియోస్ అంటే ఇన్స్టాగ్రామ్లో చాలా బాగా వెళ్తాయి, చాలా రీచ్ వస్తుంది, మిలియన్స్లో వెళ్తున్నాయి. అదే యూట్యూబ్కి వచ్చేసరికి అంత రీచ్ రావట్లేదు. మరి దేవుడికే తెలియాలి, యూట్యూబర్కే తెలియాలి, యూట్యూబ్ కంపెనీ వాళ్ళకే తెలియాలి మా వీడియోస్ ఎందుకు ఆపేస్తున్నారో. ఇన్స్టాగ్రామ్లో అయితే బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తున్నారు, చాలా మంది, చాలా ఫాలోవర్స్. మాకు మెయిన్గా వచ్చేసి లేడీస్ ఫాలోవర్స్ ఎక్కువ అండి మా ఛానల్కి. ఎందుకంటే చాలా మంచి మంచి కంటెంట్స్ వాళ్ళకి సంబంధించే చేస్తూ ఉంటాం. అండ్ ఒక్కొక్కసారి మేము ఒరిజినల్ వీడియోస్ మా లవ్ స్టోరీ కూడా చేసాం, చాలా బాగా రీచ్ వచ్చింది. ఒకరోజు హైదరాబాద్లో ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ మమ్మల్ని గుర్తుపట్టి చాలా మంది అయితే ఎన్టీఆర్ పార్క్ కాడు గుర్తుపట్టారు, స్టూడియో కాడు గుర్తుపట్టారు, మెట్రో రైలు ఎక్కి మెట్రోలో పోతుంటే బ్రదర్ మీరు వీడియోలు చేస్తుంటారు కదా, మీరు వీడియోలు చాలా బాగుంటాయి, నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు వస్తుందని చాలా ఆతృతగా వాళ్ళు అడిగేసరికి మేమైతే ఆ రోజు కొంచెం ఎక్కువ అన్నం తిన్నాం. అంత మంచిగా మాకు సపోర్ట్ ఇస్తున్నాను ఇన్స్టాగ్రామ్ ద్వారా. కొంచెం యూట్యూబ్ కూడా సపోర్ట్ చేయండి, ఇన్స్టాలో ఫాలోవర్స్ కూడా మమ్మల్ని యూట్యూబ్లో కూడా ఫాలో చేయండి. అంటే తన వాయిస్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది తెలుగులో మాట్లాడితే. కానీ ఈ కొంచెం ఈ లెంత్ ఇబ్బంది వల్లే మేమైతే వాయిస్ బిట్ చేయలేకపోతున్నాం. చాలా కష్టం తెలుసా ఇలా మ్యూజిక్ అంటే వాయిస్ లేకుండా వీడియోస్ చేయాలంటే. ఎందుకంటే ఫస్ట్ వీడియో అంతా చేసేయాలి, మళ్ళీ ప్రతిదీ మనం ఏం చెప్పాలనుకుంటున్నామో తన వర్షన్ నా వర్షన్ అంతా అక్కడ టైప్ చేయాలి తెలుగులో. చాలా కష్టపడతాను ఒక వీడియోకి. మా ఎడిటర్ మాస్టర్ ఎడిటింగ్, సబ్ టైటిల్, మ్యూజిక్ అన్నీ తనే ఇచ్చుకుంటుంది. ఛానల్ మెయింటైన్ కూడా తనే చూసుకుంటుంది. ఎవరే మెసేజ్ చేసినా తనే రిప్లై ఇచ్చుకుంటుంది, అన్నీ తనే చూసుకుంటుంది. ఏదున్నా మొత్తం తనే చూసుకుంటారు. ఎందుకంటే నాకు ఇంట్లో పని పిల్లలతోనే సరిపోయింది. సో నేను ఓన్లీ వీడియో ఒకటే చేస్తాను, అందులో క్యారెక్టర్ ఒకటే నాది, మిగతా అది మొత్తం ఆయనే చూసుకుంటారు. ఆ ఎడిటింగ్ కానీ ఏంటది అందులో ఏముంటాయో కూడా నాకు తెలియదు. ఇప్పుడు ప్రమోషన్కి అయినా దేనికైనా మొత్తం తనే చూసుకుంటాడు. ఇలా ఉంది అని చెప్తే జస్ట్ నేను యాక్టింగ్ చేసి వెళ్ళిపోతానంటే. పాపం కష్టం అంతా మా ఆయనదే. కానీ ఇది మాత్రం ఎవరికి తెలియదు. పాపం ఆయన్ని ఎవరు గుర్తించరు, నాకే నన్నే గుర్తిస్తారు. పాపం ఆయన కూడా అదే బాధ. మొన్న మా పక్కన ఊర్లో షాప్కి వెళ్ళామండి. నేను 15 మినిట్స్ దాకా అక్కడ అయ్యి తీసుకుంటున్నాను. తను బండి దగ్గర కూర్చుంది. ఒకసారి ఇట్రా అని పిలిచాను, ఏం కాదు. తనని చూసి మీరు యూట్యూబర్ కదా, యూట్యూబ్ చేస్తారు కదా అనేసరికి నా ఫ్యూజులు మాడిపోయినాయి. ఏంటి నేను కనిపించట్లేదా వీళ్ళకి, తనే కనిపిస్తుందా అనుకున్నాను. పాపం గుర్తింపు మా ఆయనది. సో మా ఆయన్ని గుర్తించండి. నా పేరు సంతోష్ అండి, నన్ను గుర్తించండి. గుర్తించకపోయినా పర్లేదులే, కష్టం అంతా ఆయనదే. సో మా వీడియోస్ అయితే సపోర్ట్ చేయండి. షార్ట్స్ అయితే బాగానే వెళ్తున్నాయి, అలాగే లాంగ్ వీడియోలు కూడా అలాగే సపోర్ట్ చేయండి. యూట్యూబ్ లో వెళ్ళట్లేదు. అవును, ఇన్స్టా అయితే అసలు మనం చూసుకునే పనే లేదు, పెట్టిన వెంటనే చూసిన ప్రతి వీడియోకి కామెంట్ అయితే పెట్టండి, అలాగే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇది చూపిరాదు మనకు వచ్చింది కదా, అసలు తలకాయ కింద కొంచెం. ఇది అనుశ్రీ సంతు లవ్లీ కపుల్స్ అని ఇక్కడ మన ఇన్స్టాగ్రామ్ పేరు, ఇక్కడ యూట్యూబ్ ఛానల్ పేరు, ఇక్కడ మా ప్రొఫైల్ పిక్చరు, ఇక్కడ ఎస్ లెటరు, ఏ లెటరు ఎస్ లెటరు, అనుశ్రీ సంతోష్ అని. దాంట్లో కూడా తనే ఫస్ట్ ఉంది, నేను లాస్ట్కి వెళ్ళిపోయాను. నేను వాళ్ళకి నా పేరు తన పేరు చెప్పాను కానీ తన పేరు యాడ్ చేసి ఇచ్చారు ఫస్ట్. ఇక్కడ కూడా నన్ను తొక్కేస్తుంది, డామినేట్ చేస్తుంది. ఏమంటారంటే దీన్ని టాలీవుడ్ భాషలో అంటారు, వద్దులే అలా అయిపోతుంది. సో మీతో మాట్లాడుతుంటే ఇంకా సరదాగా అనిపిస్తుంది, ఏదో మీరు ఎదురుగా ఉన్నట్టు మీతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. సో మా వీడియోస్ ఎలా ఉంటున్నాయి, ఇంకా మేము ఏమైనా చేంజ్ చేసుకోవాలా అంటే మా వీడియోలో ఏమైనా కంటెంట్ చేంజ్ చేయాలా, లేకుంటే ఎలా చేయాలి, లేకుంటే లాంగ్ వీడియోస్ ఏమైనా డైలీ పోస్ట్ చేయమంటారా, బ్రదర్ ఇలా చేయండి లాంగ్ వీడియోస్ కూడా అలా సరదాగా మాట్లాడుకుంటూ ఇంట్లో ఏదైనా పనులు చేసుకుంటూ మాట్లాడుతూ ఏదైనా వీడియోస్ చేయండి అని కొంచెం మీరు రికమెండ్ చేస్తే అలానే కాకుండా మా నుంచి ఇంకేమన్నా కొత్తగా ఇలా ట్రై చేయండి, ఇలా బాగుంటది, మీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని మీకు ఎవరికన్నా ఏమన్నా అనిపిస్తే మాకైతే కామెంట్ చేయండి. డెఫినెట్ గా మీరు చెప్పినట్టే మేము చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మేము చేసేవి కొంతమందికి నచ్చొచ్చు, ఇంకొంతమందికి నచ్చకపోవచ్చు. అలా కాకుండా మీకు ఇవి కూడా బాగా సూట్ అయ్యిద్ది అని మీకు అనిపిస్తే కనుక మాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. అలా కూడా డెఫినెట్ గా మేమైతే మీరు పెట్టిన ప్రతి కామెంట్ కి అయితే రిప్లై ఇస్తాం. సో ఓకే, లెంత్ ఎక్కువ అయిపోతుంది, ఇంత లెంత్ పెట్టినా కూడా ఎవరు చూడరు కాబట్టి ఇంతటితో వీడియోని అయితే కూల్ స్టాప్ పెట్టేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ డేలో మీరు పెట్టే కామెంట్ బట్టే ఆ వీడియోని అయితే ప్రిపేర్ చేస్తాం. థ్యాంక్ యూ. మీకు ఏమైనా స్టోరీస్ తెలుసుండి మీ లైఫ్లో జరిగిన ఏమైనా ఇన్సిడెంట్ గురించి నాకు వీడియో కావాలి బ్రదర్ అనుకుంటే మనకి తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి, రిప్లై ఇస్తాం. అలానే మీకు నచ్చిన వీడియోస్ కూడా చేసి రిలీజ్ చేస్తాం. సో థ్యాంక్ యూ. తప్పుగా అయితే అనుకోవద్దు, సారీ, లవ్ యూ, బాయ్.